హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కెమ్ మేడ్ ఈజీ. మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన పాస్ గ్యారంటీ ఇన్ 20 డేస్ ప్రోగ్రామ్ అనేటువంటి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈరోజు నుంచి 10th క్లాస్కి సంబంధించి ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో ఫర్ సిబిఎస్ఈ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే విధంగా మ్యాథమెటిక్స్ పాస్ గ్యారంటీ ఇన్ 15 డేస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆ 15 డేస్ ప్రోగ్రాంలో డే 1కి సంబంధించి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ గురించి మనం ఈ వీడియోస్లో చూద్దాం. సో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ మొత్తం మ్యాథమెటిక్స్లో 14 చాప్టర్స్ ఉంటాయి. ఈ 14లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో 3 కాన్సెప్ట్లు ఉంటాయి: మీన్, మీడియన్, మోడ్. ఈ 3 కాన్సెప్ట్లోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫార్ములాస్ చూసినట్లయితే మీన్కి ఫార్ములా, మీన్ అంటే ఏంటి? యాక్చువల్గా యావరేజ్, మనకు ఇచ్చినటువంటి డేటాలో ఉన్న మొత్తం యావరేజ్ని మీన్ అంటాం. సో అయితే ఇప్పుడు మీన్ ఫార్ములా డైరెక్ట్ మెథడ్లో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే కనుక అబ్జర్వేషన్ అనమాట. ఇది డైరెక్ట్ మెథడ్. అలా కాకుండా స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే కనుక, అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అయితే కనుక ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ డిఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ అని రాస్తాం. అలాగే నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అయితే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్ అని రాస్తాం. ఈ 3 ఫార్ములాస్ మనకు ఐడియా ఉండాలి. స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక 1 మార్క్ క్వశ్చన్ ఇస్తారు ఏపీలో అయితే కనుక. అలాగే తెలంగాణలో కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఏపీలో సెక్షన్ 1లో 1 మార్క్కి ఒక బిట్ వస్తుంది. అలాగే సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు స్టాటిస్టిక్స్ నుంచి. అది కూడా ఫార్ములా అడుగుతారు. 3 ఫార్ములాలు ఏదో ఒక ఫార్ములా అడిగి అందులో ఉన్న టర్మ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. అలాగే నెక్స్ట్ 8 మార్క్స్కి ఒక ప్రాబ్లం ఇస్తారు. అంటే టోటల్గా స్టాటిస్టిక్స్ అనే చాప్టర్కి వెయిటేజ్ 13 మార్క్స్ ఉంటుంది రఫ్గా. ఆ 1 మార్క్ ఇవ్వకపోయినా కానీ ఇంచుమించుగా మినిమం అయితే ఒక 8 ఒక 1 ఇచ్చిన మినిమం 9 మార్క్స్, మ్యాక్సిమం 13 మార్క్స్ ఈ చాప్టర్ వెయిటేజ్. సో నెక్స్ట్ మీడియన్. మీడియన్ అంటే మిడిల్ వాల్యూని మనం మీడియన్ అంటాం. మీడియన్ ఫార్ములా చూసినట్లయితే కనుక మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అలాగే n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అలాగే సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్ అని చెప్తాం. సో అలాగే హెచ్ అంటే క్లాస్ సైజ్ అనమాట. ప్రాబ్లం చేసినప్పుడు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ మీడియన్ గురించి మాట్లాడితే, మీడియన్ అయిపోయింది, మోడ్ గురించి మాట్లాడదాం. మోడ్ అంటే, మీడియన్ అంటే యాక్చువల్గా ఇచ్చిన అబ్జర్వేషన్స్లో మిడిల్ అబ్జర్వేషన్కి ఉండేటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో, మిడిల్ అబ్జర్వేషన్కి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఆ మిడిల్ అబ్జర్వేషన్కి ఉన్న వాల్యూని మీడియన్ అంటాం. సో మోడ్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యేదని మోడ్ అంటాం కాబట్టి, సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్ అని చెప్తాం. సో ఈ ఫార్ములా యూస్ చేసి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్, అలాగే ఇక్కడ f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ మోడల్ క్లాస్, f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ మోడల్ క్లాస్, హెచ్ అంటే క్లాస్ సైజ్. ముందుగా ఈ చాప్టర్ నేర్చుకునేటప్పుడు ఏ స్టూడెంట్స్ అయినా కానీ ఈ త్రీ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ 3 ఫార్ములాస్లు అన్నీ కాకపోయినా ఈ స్టెప్ డీవియేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్లో ఉన్న ఫార్ములాని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు, మీన్ అంటే యావరేజ్ అనమాట. ఉన్న వాల్యూస్ అందరినీ కలిపేసి అన్ని అబ్జర్వేషన్స్ని ఈక్వల్ వాల్యూ తీసుకొస్తే వచ్చే వాల్యూని మీన్ అంటాం. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. అలాగే మీడియన్ ఫార్ములా
L plus n by 2 minus CF by F into H. అలాగే మోడ్ ఫార్ములా L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించి ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ మీడియన్ మంత్లీ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 కన్జ్యూమర్స్ ఆఫ్ ఏ లొకాలిటీ అని చెప్పేసి టేబులర్ ఫామ్ ఇచ్చారు. 68 కన్జ్యూమర్స్ ఉన్నారు ఒక లొకాలిటీలో. వాళ్ళ యొక్క మంత్లీ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇచ్చారు. మంత్లీ కన్జంప్షన్ యూనిట్స్లో ఇచ్చారు. కరెంట్ని యూనిట్స్లో మెజర్ చేస్తాం కదా, 65 to 85 యూనిట్స్ 4 ఫ్యామిలీస్ అలా ఇచ్చారు. మొత్తం టోటల్గా ఎంతమంది వీళ్ళు 68 కన్జ్యూమర్స్ అంట. అయితే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు మీడియన్కి ఫార్ములా ఏంటో రాసుకుందాం ముందు మనం. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L plus n by 2 minus CF by n by 2 minus CF by F into H. ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ మీడియన్ కన్జ్యూమర్కి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ క్వశ్చన్లో ఇచ్చినటువంటి అడ్డంగా ఇచ్చిన టేబుల్ మనం ఇక్కడ నిలువుగా రాసుకున్న తర్వాత ఇంకొక కాలం యాడ్ అవుతుంది అంతే ఈ ప్రాబ్లంలో. సో ఇందులో మొత్తం టోటల్ కన్జ్యూమర్స్ ఎంత అని ఇచ్చాడు, 63 అని ఇచ్చాడు. టోటల్ కన్జ్యూమర్స్ 63 అని ఇచ్చారు కాబట్టి 63 కాదు 68 అని ఇచ్చారు. 68 n వాల్యూ 68. హెచ్ డిఫరెన్స్ ఎంతో చూడండి. ఇక్కడ 85కి 65కి డిఫరెన్స్ 20. సో 20 డిఫరెన్స్ ఉంది కాబట్టి హెచ్ వాల్యూ 20 అని రాసుకుంటాం. సో ఇక్కడ CF కనుక్కుంటాం. ఇది 4కి 5 కలిపితే 9, 9కి 13 కలిపితే 22, 22కి 20 కలిపితే 42, 42కి 14 కలిపితే 56, 56కి 8 కలిపితే 64, 64కి 4 కలిపితే 68. సో ముందు మీడియన్ క్లాస్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే n by 2 తీసుకుంటాం. అంటే 1 అబ్జర్వేషన్లో మధ్యలో అబ్జర్వేషన్. సో పేపర్స్ మనకు క్లాస్లో మార్క్స్ వచ్చిన పేపర్స్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టామనుకోండి, మిడిల్లో ఉన్నవాడికి వచ్చిన మార్కులు తెలియాలంటే ఏం చేస్తాం, ఖచ్చితంగా ఒక ఆర్డర్లో పెట్టిన పేపర్స్లోంచి పైనుంచి కొన్ని పేపర్లు కింద నుంచి కొన్ని పేపర్స్ తీసుకుంటూ వెళ్ళిపోతే ఈక్వల్గా తీసుకుంటూ వెళ్ళిపోతే మిడిల్లో ఉన్న పేపర్ వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ n by 2 అంటే 68 by 2 అంటే 34. ఈ 34th అబ్జర్వేషన్ గురించి మనం మాట్లాడాలి. యాక్చువల్గా 34 అబ్జర్వేషన్ అనేది ఈవెన్ నెంబర్, 68 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి సో 34th అబ్జర్వేషన్తో పాటుగా n by 2 plus 1 అంటే 35th అబ్జర్వేషన్ కూడా వస్తుంది. అది మనకు అనవసరం, ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. n by 2 ఫైండ్ అవుట్ చేయాలి. 34 ఈ 34 ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. వీళ్ళు ఫస్ట్ 4 ఫ్యామిలీలు, ఈ 4 ఫ్యామిలీలు 9లో కూడా వస్తుంది. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 4కి 5 కలిపితే 9, ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 9 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫస్ట్ 22 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫస్ట్ 42 ఫ్యామిలీస్ ఉన్నాయి. 35th ఫ్యామిలీ ఇందులో ఉండదు కానీ ఇందులో ఉంటుంది. సో అందుకు కాబట్టి మీడియన్ క్లాస్ ఇది అవుతుంది. సో మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 125 to 145. దీంట్లో లోయర్ వాల్యూ ఏదైతే ఉందో లోయర్ లిమిట్ వెళ్ళనుకుంటాం కాబట్టి L ఈజ్ ఈక్వల్ టు 125. ఈ మీడియన్ క్లాస్లో ఉండేటువంటి ఫ్రీక్వెన్సీని F అనుకుంటాం 20. ఈ మీడియన్ క్లాస్కి సంబంధించి ఆ మీడియన్ క్లాస్కి ముందున్న క్లాస్కి ఉండే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అంటాం. CF అంటే ఈ ఫార్ములాలో ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రిసీడింగ్ మీడియన్ క్లాస్ అనమాట. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. L అంటే 125 ప్లస్ n by 2 అంటే 34 మైనస్ CF అంటే 22 బై F అంటే 20 ఇంటూ H అంటే 20 క్యాన్సిల్. 125 ప్లస్ 34 నుంచి 22 తీసేస్తే 12 వస్తుంది. సో ఇప్పుడు దీనికి 12 యాడ్ చేస్తే 137. దేర్ఫోర్ మీడియన్ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ 68 హౌస్ హోల్డ్స్ ఈజ్ 137. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చిన మీడియన్ ఖచ్చితంగా ఈ మీడియన్ క్లాస్ మధ్యలో ఉండాలి. అంటే 125కి 145కి మధ్యలో ఆన్సర్ వస్తే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్ అని అర్థమైంది కదా. సో మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా L plus n by 2 minus CF by F into H అని వేసుకుని, సో n వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసి అది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడొచ్చిందో ఆ క్లాస్ని మనం మీడియన్ క్లాస్ అనుకుని అందులో ఉండే బౌండరీస్లో లోవర్ బౌండరీని L అనుకోవాలి, ఫ్రీక్వెన్సీని F అనుకోవాలి, ఆ ముందు క్లాస్కి ఉండేటువంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని CF అనుకుంటాం. దాని నుంచి అన్నీ తీసుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సో మీడియన్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం.
ఎక్స్పెండిచర్ ఆఫ్ 200 ఫ్యామిలీస్ గివెన్ బిలో, ఫైండ్ ద మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్. మంత్లీ ఎక్స్పెండిచర్ ఇచ్చారు 200 ఫ్యామిలీస్కి. ఆ ఫ్యామిలీస్కి సంబంధించినంత వరకు మనం మోడల్ మంత్లీ కన్జప్షన్, మోడల్ అంటే ఎక్కువ మందికి ఉండేటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అంటే, ఇప్పుడు క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారనుకున్నాం. 30 మెంబర్స్లో ఎక్కువ మందికి వచ్చిన మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మోడ్ అంటాం. సేమ్ అలాగే ఇక్కడ ఎక్స్పెండిచర్స్ ఇచ్చారు. సో ఎక్స్పెండిచర్ మొత్తం ఎన్ని ఫ్యామిలీస్కి ఇచ్చారు, 200 ఫ్యామిలీస్కి ఇచ్చారు కాబట్టి సో ఇక్కడ ఎన్ వాల్యూ టోటల్ చేస్తే 200 వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, హెచ్ ఈజ్ ఈక్వల్ 500 చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ అడ్డంగా ఇచ్చిన టేబుల్ని, క్వశ్చన్లో అడ్డంగా ఇచ్చిన టేబుల్ని ఇక్కడ నిలువుగా రాసుకుంటాం. నిలువుగా రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎన్ వాల్యూ ఎంతో, హెచ్ వాల్యూ ఎంతో రాసాం. సో ఎక్కువ మందికి ఉండేటువంటి వాల్యూ ఎంత, ఇక్కడ ఎక్కువ మంది ఎక్కడున్నారు చెప్పండి. ఎక్కువ నెంబర్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఎక్కడ ఉంది, 40 దగ్గర ఉంది. సో ఈ 40 దగ్గర ఉన్నటువంటి ఈ క్లాస్ని ఏమంటామంటే మనం మోడల్ క్లాస్ అంటాం. మోడ్ కనుక్కుంటున్నాం కాబట్టి మోడల్ క్లాస్. సో అయితే వచ్చే ఆన్సర్ 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఎంతో తెలియాలంటే సో ఇక్కడ ఉండే ఫ్రీక్వెన్సీని F1 అనుకుంటాం, ముందుండే ఫ్రీక్వెన్సీని F0 అనుకుంటాం, తర్వాత ఉండే ఫ్రీక్వెన్సీని F2 అనుకుంటాం, ఈ మోడల్ క్లాస్కి ఉండే లోయర్ ఫ్రీక్వెన్సీని L అనుకుంటాం. సో ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, మోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇక్కడ రాస్తాను. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. దీని ప్రకారం మనం సబ్స్టిట్యూట్ చేసి జాగ్రత్తగా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత అండి, 1500 ప్లస్ F1 అంటే అంత 40 మైనస్ F0 అంటే 24 బై 2 ఇంటూ F1 అంటే అంత 40 మైనస్ F0 అంటే అంత 24 మైనస్ F2 అంటే అంత 33 ఇంటూ హెచ్ అంటే 500 వేసాం. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 1500 ప్లస్ 40లోంచి 24 మైనస్ చేస్తే 16 అండి. 2 40s are 80 మైనస్ ఈ 2 నెంబర్స్ని కలిపితే 57 వస్తుంది ఇంటూ 500. సో ఇప్పుడు 500 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది, 8000 కదా అవుతుంది, 8000 అవుతుంది. ఎందుకంటే 16లో హాఫ్ 8, 215 2 500s అంటే 1000 కాబట్టి 8000 బై 80లోంచి 57 తీసేస్తే 23 వస్తుంది. ఇప్పుడు 23తో డివైడ్ చేయాలి ఎవరిని, 8000ని 23తో డివైడ్ చేస్తాను. 3 టైమ్స్ తీసుకుంటే 69 వస్తుంది. మైనస్ చేస్తే 11 0. 5 టైమ్స్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి 4 టైమ్స్ తీసుకుంటాను, 92 తీసేస్తే 18 0. సో ఇప్పుడు ఇందులో 8 టైమ్స్ తీసుకుంటాను. 8 3 జా 24 4 2 8 2 జా 16 ప్లస్ 2 ఎంత 8 ఎక్కువైపోతుంది. 7 తీసుకుంటాను. 7 3 జా 21 1 2 ఉంటుంది. 7 2 జా 14 14 ప్లస్ 2 ఎంత 16 ఇంకా 19 ఉంటుంది. సో పాయింట్ పెడతాం, ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో 9 టైమ్స్ అయితే కనుక ఎక్కువైపోద్ది, ఇక్కడ 8 టైమ్స్ తీసుకుంటాను అంతే. సో 1500 ప్లస్ 347.8 యాడ్ చేయండి, 1847.8. దిస్ ఈజ్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా అని చెప్పి రాసేస్తాం. దేర్ ఫార్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ కన్జప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అని చెప్పేసి ఇది రాసుకుంటారు. సో ఫార్ములాస్ బాగా ఇంపార్టెంట్, ఫార్ములాస్ బట్టే వెళ్ళాలి. ప్రాబ్లం చాలా ఈజీ. సో 3 మోడల్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి 3 మోడల్స్ నుంచి పబ్లిక్ ఎగ్జామ్కి ఒక మోడల్ డెఫినెట్గా 8 మార్క్స్కి ఇస్తారు. అలాగే ఫార్ములాస్లోంచి 3 ఫార్ములాలు, మీన్ మీడియన్ 3 ఫార్ములా నుంచి ఏదో ఒక ఫార్ములా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్తో ఈచ్ టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేయమని 4 మార్క్స్ అడుగుతారు. అలాగే నెక్స్ట్ 1 మార్క్లో ఏదో ఒక బిట్ అడిగేటువంటి అవకాశం ఉంది. సో ఎక్కువ మార్కులు స్కోర్ అయ్యే చాప్టర్ కాబట్టి ఈ చాప్టర్ తప్పకుండా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.